ఎన్నికల సందర్భంలో ఎన్నికలు జరుగుతున్నాయి. భారతదేశంలో మూడో దశ అయిపోయింది. నాలుగో దశకు సిద్ధంగా ఉన్న సందర్భంలో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పీఓకేలో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో పాకిస్తాన్కు వ్యతిరేకమైనటువంటి ఉద్యమం జరిగింది. అందులో కొన్ని చోట్ల త్రివర్ణ పతాకాలు కూడా పట్టుకోవడం జరిగింది. అసలు దాని వెనక ఎవరున్నారు? కావాలని ఏమైనా మోడీ సర్కార్ చేయించి దాన్ని అనుకూలంగా మర్చుకునేటువంటి ప్రయత్నమా? నిజంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో పాకిస్తాన్ మీద కోపం ఉందా? మాకెందుకు వాళ్ళలాగా అడక తినాలి, మేము భారత్ వెలిగిపోతుంది కాబట్టి భారత్తో పాటు మేము అభివృద్ధి చెందాం అనేటువంటి మాటన ఎట్లా అనుకోవచ్చు దాన్ని? ఇప్పుడు మీరు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలామంది పాకిస్తాన్ జర్నలిస్టులు కానీ ఇన్ఫ్లుయెన్షియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా వీడియోలు పెడుతున్నారు. మీరు దగ్గరగా గమనిస్తే ఇండియాలో ఉన్నదేంటి, మన దగ్గర లేదేంటి, ఇండియాలో ఉన్న కార్ ఏంటి, మన దగ్గర లేనిదేంటి, ఇండియాలో బియ్యం ధర ఎంత, మన దగ్గర బియ్యం ధర ఎంత, ఈ కంపారిజను చాలా కాలంగా అందులోనూ పాకిస్తాన్ ఒక రకంగా బిచ్చమెత్తుకునే స్థాయికి చేరిపోయిన తర్వాత ఇమ్రాన్ ఖాన్ చివరి దశల్లో ఈ డిబేటు పాకిస్తాన్లోని మేధావి వర్గంలో పాటు సామాన్య ప్రజల్లోనూ గట్టిగా జరుగుతుంది. వాళ్ళ అసెంబ్లీలలో వాళ్ళ పార్లమెంట్లో చర్చ చూడండి, అతివాద జమాతే ఇస్లాం నాయకుడు పార్లమెంట్లో మాట్లాడుతూ రెండు దేశాలు ఒకేసారి స్వాతంత్రం తెచ్చుకున్నాయి, ఒక పక్క వాళ్ళు సూపర్ పవర్ అవుతున్నారు, మనం ఏంది బిచ్చమెత్తుకుంటున్నాం అంటే ఇస్లామిక్ అతివాద నాయకుడు ఈ మాట అనడం అంటే అది ప్రపంచానికి కనిపిస్తుంది. ఆ దేశంలో ఒకప్పుడు ఏంటి, నువ్వు టెలివిజన్ ఆఫ్ చేసుకోవచ్చు, రేడియో రానికుండా అడ్డుకోవచ్చు, ఈరోజు ఇంటర్నెట్ని అడ్డుకోలేవు, ఇన్స్టాగ్రామ్ని అడ్డుకోలేవు, యూట్యూబ్ని అడ్డుకోలేవు, అన్ని విషయాలు తెలుస్తున్నాయి. దాని మీద ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తుంది. ముఖ్యంగా రంజాన్ టైంలో ఆ వ్యతిరేకత చాలా పీక్కు చేరింది. ఎందుకంటే గోధుమ ధరలు విపరీతంగా పెరిగిపోయి సరైన రీతిలో పండగ జరుపుకోలేని స్థితిలో పాకిస్తాన్ ప్రజలు ఉండిపోయారు. గోధుమ పిండి కోసం అల్లల్లాడారు. ఈ విషయము ప్రజల్లో గట్టిగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. రాజకీయ నాయకులు కూడా ఆ ప్రభుత్వ వ్యతిరేకతని సరైన రీతిలో దానికి సరిదిద్దే ప్రయత్నం చేయట్లా, కొట్టుకొని వస్తున్నారు. ఎందుకంటే జాతీయవాద ఇప్పుడు జాతీయ ప్రభుత్వం ఏర్పడింది అక్కడ, ఎవరికి మెజార్టీ రాకపోయేసరికి ఆ జాతీయ ప్రభుత్వం ఈరోజు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తోంది. పరిస్థితిని చక్కదిద్దాలి అనంటే వాళ్ళు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే భారతదేశం నుంచి నిత్యావసర వస్తువులు ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎందుకు? వాళ్ళకి 15 రూపాయలకో 16 రూపాయలకో గోధుమలు దొరికేది భారత్ నుంచే. ఇప్పుడు ఏం జరుగుతోంది, భారత్లో ఉండే ఈ గోధుమలు దుబాయ్కి పోయి 20 రూపాయలు అయ్యి దుబాయ్ నుంచి పాకిస్తాన్కి వస్తున్నాయి. ఎందుకంటే దుబాయ్లో దొరకదు, నీకు అమ్మేవాడు ఎవడు లేడు, ఇండియా నుంచే నీకు అక్కడికి పోవాలి, అక్కడి నుంచి ఇక్కడికి రావాలి. ఈ విషయం కూడా ప్రజల్లో అర్థమవుతోంది. ఈ ప్రభుత్వాలు కేవలం మతపరమైన ఒక ఐడియాలజికల్ థింకింగ్తో, భారతదేశం మీద ద్వేషంతో, ముఖ్యంగా భారతదేశం మీద సైన్యంలో ఉన్న దేశంతో ఏమీ చేయలేక భారతదేశాన్ని దూరంగా పెట్టుకున్నారు. భారతదేశాన్ని దూరంగా పెట్టుకుంటే ఇప్పుడు ఉల్లిపాయల ధరలు పెరిగిపోయాయి, ఎందుకంటే ఇక్కడి నుంచే పోవాలి. గోధుమల ధరలు పెరిగిపోయాయి, నీ కూరగాయలు సరే నువ్వు కొంత పండించుకుంటావు, కొంత పెరిగిపోయాయి. సో నీకు కావాల్సిన వస్తువులు అంతకుముందు నీకు ఒక ట్రక్కులో లాహోరు గంటలో చేరే వస్తువులు ఇప్పుడు 3 రోజుల తర్వాత చేరుతున్నాయి, ధర పెరిగిపోయి. దాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఈరోజు సోషల్ మీడియా యొక్క ఇంపాక్ట్ చాలా గట్టిగా ఉంది. ఆ ఆగ్రహం పాకిస్తాన్లో ఉన్న ప్రజలు వెలుపుచ్చుకుపోయినా అది పీఓకేకి కూడా పాకింది. ఎందుకంటే పీఓకేలో ఇంకా జీవనం కష్టం. రెండోది, పీఓకేలో స్పష్టంగా ఆ నది దాటితే ఇక్కడ ఏం జరుగుతుందో కనిపిస్తోంది. రేపమాపో రైలు రాబోతోంది అక్కడ. కాశ్మీరు ప్రశాంతంగా ఉంది, ఎన్నికలు జరుగుతున్నాయి. సో అక్కడ ఇక్కడ సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. నది దాటితేనో, నాలా దాటితేనో, రోడ్డు దాటితేనో అక్కడ వీళ్ళ బంధువులు ఉంటారు. ఇక్కడ జరుగుతున్నది తెలిస్తే వాళ్ళకి ఇంకాస్త దాని మీద ఆగ్రహం ఉంటుంది. అరే మనము ఇన్ని రోజులు మనకేం చెప్పారు వీళ్ళు, ఈరోజు ఏ పరిస్థితికి తీసుకొచ్చి మనల్ని కూర్చోబెట్టారు. 1 కిలో బియ్యం కొంటాము అని అంటే 1000 రూపాయలు పెట్టుకునే పరిస్థితికి ఇంత దిగజారు చేశారు వీళ్ళు, మనం ఎందుకున్నాం? ఇది సహజంగా ప్రజల్లో వచ్చే ఆందోళన, ఆవేదన. ఎందుకంటే గోడ దాటితే ఉన్న పరిస్థితి వేరు, గోడ యువతల పరిస్థితి వేరు. ఆ ఆందోళన ఒక రకంగా ఈరోజు అందులో నరేంద్ర మోడీ గారి యొక్క ఏదైతే ప్రాచుర్యం ఉందో అది పాకిస్తాన్లో కూడా అదే స్థాయిలో ఉంది. ఎందుకంటే చాలా మీడియా డిబేట్లో కూడా ఈయన్ని పొగడ్డం ప్రారంభించారు, మన వాళ్ళు చేస్తున్నది ఏంటి, ఆయన చేస్తున్నది ఏంటి అని. ఆ ప్రాచుర్యం కూడా వీటన్నిటికీ ఆగ్రహానికి దోహదపడి
చివరికి వాళ్ళు దేశంలో ఆగ్రహాన్ని వెలుబుచ్చేందుకు ఆందోళన చేస్తే పాకిస్తాన్ అణిచివేసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే పీఓకేలో ఆందోళన అంటే ప్రపంచ దృష్టి ఆకర్షిస్తుంది. పీఓకేని ఇప్పటికీ పాకిస్తాను ఒక ఇండిపెండెంట్గా చూస్తుంది అంతే. ఎందుకంటే పూర్తిగా చెప్పదు ఇది, ఎందుకంటే అది పూర్తిగా మా దేశంలో విలీనమైందని పాకిస్తాన్ చెప్పదు, చెప్పే ధైర్యం కూడా లేదు. ఎందుకంటే అది ఐక్యరాజ్య సమితిలో ఉంది అని పాకిస్తాన్ ఎప్పుడు చెప్తూ ఉంటుంది. అందువల్ల అక్కడ ఆందోళనల్ని అణిచివేయడానికి ఎప్పుడైతే ప్రయత్నం జరిగిందో అది ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. వాళ్ళు చేస్తున్న ఆందోళన సహితకుమే, వాళ్ళు చెప్తున్నది కూడా కరెక్టే. భారత్తో మీరు ఎందుకు, భారత్తో పెట్టుకున్న తగాదా కారణంగానే ఇదంతా జరుగుతోంది. భారత్ ఏ రోజు నువ్వు నా దగ్గర నుంచి వస్తువులు కొనొద్దని చెప్పలే, నేనే కొన్నావు అని కూర్చున్నప్పుడు ఏ ఇబ్బందులు తప్పు. ఇది సహజంగానే ఏమవుతుందంటే భారత్కు అడ్వాంటేజ్గా మారుతుంది. ఎవరైతే కాశ్మీర్లో తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారో, ఇప్పుడు పంజాబ్లో ఖలిస్తాన్ పేరుతో పెంచి పోషిస్తున్నారో వాళ్ళందరికీ ఒక రకమైన సిగ్నల్, మీరు చెప్తున్నది ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు, అక్కడ జరిగేది చూడండి, మీరు అవాస్తవాలు ఇక్కడ ప్రజలకు చెప్తున్నారన్నది ప్రజలకు కూడా ఈరోజు సోషల్ మీడియా యుగంలో ప్రజలకు తెలుస్తుంది. అది ఒక రకంగా భారతదేశానికి, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ప్రపంచ స్థాయిలో చేసిన కృషికి ఒక రకంగా గుర్తింపు. అదే కానీ ఇదే ఆందోళన ఆగ్రహం కొనసాగితే, పాకిస్తాన్ సరైన చర్యలు తీసుకోకపోతే రేపు బెలూచిస్తాన్ గొడవ సృష్టింపబడుతోంది. ఆఖరికి తాలిబాన్లు కూడా భారత్తో మాట్లాడే పరిస్థితికి వచ్చేసారు. ఇటు పీఓకే ఉండదు, రేపు గిల్గిట్ బాల్టిస్తాన్లో ఆగ్రహం వస్తుంది. ఇదంతా జరిగితే ఆల్రెడీ సింధు ప్రాంతంలో ముజాహిర్లు మీ మీద కోపం ఉన్నారు. ఏమవుతుంది పాకిస్తాన్ పరిస్థితి? ఇప్పటికైనా పాకిస్తాను మతతత్వాన్ని వీడి అనవసరంగా భారతదేశం మీద ఆగ్రహాన్ని మాని భారతదేశంతో స్నేహంగా ఉండాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, మన దేశంలో ఉన్న మేధావులు, కాంగ్రెస్ మేధావులు, పాకిస్తాన్ దగ్గర బాంబులు ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, మన దగ్గర బాంబులు లేవా, 2 పాకిస్తాన్ పంజాబ్ మీద బాంబులు వేస్తే పాకిస్తాన్కు బోదా అది? ఇప్పుడు ఒక ఆటం బాంబు ఢిల్లీ మీద పడితే ఢిల్లీతో పాటు 500-600 కిలోమీటర్ల రేడియస్ నాశనం అయిపోద్ది. పాకిస్తాన్ కూడా ఉంటుంది. ఢిల్లీ నుంచి 600 కిలోమీటర్లు. మరి ఏం చెప్పదలుచుకున్నారు ఇక్కడ? మన మేధావులు ఏం చెప్తున్నారు? వాస్తవాలు పాకిస్తాన్లో ఏమున్నాయి అన్నది అర్థం చేసుకోకుండా ఇదంతా కూడా ఒక రకంగా చూస్తే నరేంద్ర మోడీ యొక్క అదృష్టం, ఏం జరిగినా అంతా నా మంచికే అన్నట్లు ఆయన వ్యవహారం, ఆయనకి అదృష్టం కలిసి వస్తుంది.